అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఏప్రిల్ 15వ తారీఖున. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదునేమోనని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారున అని కాచుకొని ఉండిరి. అపోస్తుల కార్యంలో 27వ అధ్యాయము 29వ వచనము. సముద్రములోని ప్రమాదం వలె క్రైస్తవుని జీవితము అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబంలో, ఇరుగు పొరుగు ప్రదేశంలో, చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫాన్లను ఎదుర్కొనుచున్నాము. ఇవి అన్నీ అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తిరిగి దేవుడు 4 లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితంగా ఉండగలము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనము 42వ వచనములలో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగర్లను చూచుచున్నాము. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఈ విధముగా పెంతెకొస్తు దినమున పని ప్రారంభమైనది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ శక్తితోనూ అధికారంతోనూ బోధించిరి. విన్నవారందరూ వాక్యముచే గుర్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3000 ఆత్మలు చేర్చబడెను. అదే సమయంలో 42వ వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న 4 లంగర్లు వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిగా అపోస్తుల బోధయందు, రెండవదిగా సహవాసమునందు, మూడవదిగా రొట్టె విరుచుటయందు, 4వదిగా ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.